హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండకైతే చెట్లు అయితే ఎలా అయిపోయాయో చూడండి. ఎన్ని వాటర్ పోసినా కానీ అసలు అవైతే పచ్చగా అయితే కావట్లేదు. మనుషులే ఎండకు తట్టుకోలేకపోతున్నారు, ఇంకా మొక్కలు ఏం తట్టుకుంటాయో చెప్పండి. అయితే మా పిల్లలు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి కూడా ఒక 10 days అట్లా అవుతుంది. నాకైతే పిల్లలు వెళ్ళిపోయిన దగ్గర నుంచి అసలు వంట చేయడానికైనా ఏ పని చేయడానికైనా అసలు బద్ధకం అయితే బాగా అయిపోయింది. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ కోసం తొందరగా చేసి తర్వాత నా పనులు చూసుకునేదాన్ని. ఇప్పుడు వాళ్ళు లేకపోయేసరికి ఇంకా మెల్లగా చేసుకోవడం అనేది అయిపోతుంది. మార్కెట్ ఉంది కాబట్టి ఇంకొంచెం అయిపోతుంది టైము. నేనైతే చాలా లేట్గానే లేస్తున్నాను. ఆకులు లోడ్ చేసిన తర్వాత వాటర్ జల్లేసి ముగ్గులు అయితే వేసేసాను. ముగ్గులు వేసిన తర్వాత ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసేయాలి. మళ్ళీ మార్కెట్కి అయితే వెళ్ళాలి కదా, ఎండాకాలం కాబట్టి మార్నింగ్ టైంలోనే జోకుతారు. చాయ్ పెట్టేశాను. చాయ్ పెట్టేసిన తర్వాత రైస్ పెట్టేసి కర్రీ వండే టైం ఉంటేనేమో మార్నింగే కర్రీ వండేసి వెళ్తాను, లేదంటే 11కి 12కి అట్లా వస్తాను కదా. ఇప్పుడు పిల్లలు కూడా లేరు కాబట్టి 11కి అట్లా వచ్చిన తర్వాత వండుతాను. నేనైతే వంట స్టార్ట్ పెట్టేసి చాయ్ తాగేసిన తర్వాత ఇంకా మార్కెట్కి అయితే వెళ్తున్నాను. నేనైతే లేట్ అయిపోయింది ఈరోజు నాకు మార్కెట్. మా వాళ్ళు అయితే ఆల్రెడీ వచ్చేసి జోకడం కూడా అయిపోయింది. ఇంకా నన్ను వెళ్తే నన్ను ఏమంటారో, మేము వచ్చినప్పుడే రావాలి, మీరు లేట్గా ఎందుకు వస్తారు అని అంటారు. వాళ్ళ వరకు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. నాకు కొంచెం అయితే రైటింగ్ ఉంది, కొంచెం రాసుకోవాలి నేను జిరాక్స్లు. నేనైతే ఒక చెట్టు కింద కూర్చొని జిరాక్స్లు మొత్తం రాసేసిన తర్వాత మళ్ళీ అమ్మాలీలు మాట్లాడుకుంటూ పనిచేస్తారు కాబట్టి మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి నేనైతే పక్కన చెట్టు కింద కూర్చొని ఇంకా నాకు కావాల్సినవన్నీ నేను రాసేసుకుంటున్నాను. మార్కెట్ ఎప్పుడైనా ఒక 30 days లేదంటే 40 days కంటే అయితే ఎప్పుడు ఎక్కువ అయితే అవ్వదు. కానీ ఈసారి లారీల షార్టేజ్ రావడం వల్ల ఇప్పటికైతే చాలా రోజుల నుంచి మార్కెట్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. మా ఒక్కూరే కాదు, చాలా ఊర్లలో కూడా పరిస్థితి అయితే ఇదే. ఇంకేంటంటే మా అదృష్టం, మా సైడ్ అయితే వర్షం అయితే రాలేదు. వడ్లు తడిచి ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి వర్షం అయితే రాలేదు. అదొకటైతే దేవుడైతే కొంచెం మా పైన కనికరం చూపినట్టే. దగ్గర అయితే బట్టలు కూడా నానబెట్టేసి వచ్చేసాను. ఇప్పుడైతే 11 అట్లా అవుతుంది. మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి ఇప్పుడు కర్రీ చేసి నేను తినేసి మళ్ళీ 4 or 5కి అట్లా రావాలి. ఈ లోపల మనం ఇంటి దగ్గర చేసుకునే పనులు ఉంటాయి కదా, అంటే బట్టలు ఉతకడం, గిన్నెలు తోమేసుకోవడం, ఇలాంటి పనులు మొత్తం కంప్లీట్ చేసేయాలి. మళ్ళీ సాయంత్రం వెళ్తే మళ్ళీ నైట్ అవుతుంది వచ్చేసరికి. అప్పుడు మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ కష్టపడడం ఎందుకు అని చెప్పేసి ఈ టైంలోనే నేనైతే పని అయితే కంప్లీట్ చేసుకుంటాను. పిల్లలు ఉన్నప్పుడు అయితే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తూ, వాళ్ళతో సరదాగా ఆడుకుంటూ, వాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళకి సంతాయిస్తూ ఇలాంటివి మొత్తం ఉంటుండే. ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి పని కూడా ఎక్కువ ఏమైతే లేదు. మా ఇద్దరే ఉంటాయి కదా బట్టలు అయితే, అవైతే కంప్లీట్ పిండేసాను. కంప్లీట్గా అయిపోయింది వర్క్ అయితే నాకు. ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బాసనలన్నీ తోమేసుకొని మళ్ళీ నేనైతే మార్కెట్కి వెళ్ళాలి. ఈ టైంలోనే అక్కడ బుక్స్ రాయడానికి వీలు కాకపోతే ఇంటి దగ్గర కూడా బుక్స్ అయితే రాసుకోవడానికి అయితే వీలు ఉంటుంది నాకు. నాట్లకైతే మార్నింగ్ 7 నుంచి నైట్ 7 వరకు వెళ్ళి వచ్చినాక కూడా పని అయితే తొందరగా అయిపోతుండే. కానీ మార్కెట్కి అయితే అస్సలు పని అయితే అయిపోవట్లేదు. ఎంత చేసినా పనే మిగిలిపోతుంది. ఇప్పుడైతే చాలా గాలి వస్తుంది కాబట్టి అక్కడ మార్కెట్లో బుక్స్ రాయడానికి అయితే అసలు పేపర్లు అయితే ఉండట్లేవు, గాలికి అన్నీ ఎగిరిపోతున్నాయి. అందుకోసము బుక్లు అయితే ఇంటి దగ్గర రాసుకోవడమే బెటర్ అనిపించింది. నేను ఈవినింగ్ వెళ్ళేసరికి ట్రాక్టర్లలో మాత్రం మొత్తం లోడ్ ఎత్తేసారు. చూడండి, లారీలు షార్టేజ్లో ఉన్నాయని చెప్పి చిన్న చిన్న రైతులు మొత్తం వాళ్ళ ట్రాక్టర్లు సొంతంగా పెట్టుకొని వాళ్ళైతే మిల్లు కాడికైతే తీసుకెళ్దామని చెప్పి, అట్లనే కొన్ని అయిపోతాయి కదా వడ్లు అని చెప్పి వాళ్ళైతే ట్రాక్టర్లో అయితే నింపేసుకున్నారు. ఒక 4-5 ట్రాక్టర్లు అయితే నింపేసిరు ఆల్రెడీ. నేనైతే ఇక్కడ చెట్ల కింద కూర్చొని వాళ్ళతో జిరాక్స్లు
వాళ్ళకి లారీకి కావాల్సినవన్నీ నేనైతే తీసుకుంటున్నాను. చూడండి ఇదైతే పార్క్. ఇక్కడ కూర్చున్నాను నేను. ఈవినింగ్ అయిపోయింది. నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ ఆకలి అవుతుందని చెప్పి పులిహోర అయితే చేసుకొని తినేసాను. ఇంత బిజీ అయిపోయిందంటే లైఫ్. బాయ్ ఫ్రెండ్స్.